దేవుడా, నాతో కాదనంగా మా అవ్వ నాతో శ్రావణ మాసం ఒక పొద్దు పట్టించింది. ఎట్లానన్నా ఈ శ్రావణ మాసం ఒక పొద్దు పట్టినందుకు నా 36 సప్లీలు ఫెయిల్ అయినా మా ఊళ్ళకి తెలియకుండా ఇవి పాస్ చేయి తండ్రి. ఈ శ్రావణ మాసం అయిపోయేదాకా ఈ దయ ఉంటే ఎసోంటి కౌసినా ఎసోంటి తాగుడు దాకా నువ్వు ఎట్లన్నా చేసి ఈ గండం నుంచి నన్ను బయట వారే తండ్రి. మింగనే చెప్పు ఉంచనే చెప్పు, నువ్వు చెప్పేది నాకు ఏం అర్థమైతలేదు. ఇలా అందరూ ఎటు పోతున్నారు, ఇలా బగ్గ మంది కనిపిస్తున్నాను అడుగుతున్నారా? నేను ఈ శ్రావణాసంగా అందరు గుడికోతురు. లేవు బాగుట్లు పెట్టినవి. ఏమాయరా ఏమో గుడ్డ తినకుండా బాగా గులుగుతుర్రు. ఏ అబ్బతాడే, నేనేం గులగలేనే. ఏమైంది గంత పెద్ద బొట్టు పెట్టినావు? ఏమైంది గట్లనే పడుతుంది? పండగలైతే తప్ప మీకు గుళ్ళు ఎప్పుడు అది కతే? అయితే మన బిస్కెట్ తింటావా? అరే అలా గుడ్డు కలుతుంది. నిజం కలుతుందరా? ఏ కలవదే కలుతుందిరా, ఏ కలవదే కలుతుందిరా, కలవదే కలుతుందిరా, కలవదే కలుతుందిరా అంటే కలవదే అంటే అరే అలా గుడ్డు గుడ్డు అంటే గుడ్డు అంటే గుడ్డు చూడు, గుడ్డే కలుతుంది అలా. ఏది కలుతాయి కదా గంగల ఎట్లా కలుతుంది? గుడ్డు అని పేరు ఎందుకు వచ్చింది? ఇంక గుడ్డు ఉంటుంది అందులో. గుడ్డు ఉంటుంది కాబట్టి గుడ్డు అని పేరు వచ్చింది. పొట్టు పొట్టు ఆకలింది అయ్యా షేర్, మెట్టు మెట్టు ఎక్కుతారా అయ్యా షేర్, పావుకు దిగించమంట అయ్యా షేర్. ఏమైందిరా? ఏమో బండి కింద పడుతూ సత్తావరా? పడి చావని నా బండి దొరికినాదిరా. मेरे शेर किधर रे? తాగరా బైబు, దూరం పెట్టరా, తాగరా ఒక్క పొత్తురా. తాగ బాబు, అరే తాగు. ఎదురా ఏ తాగ, ఏ మా జాన్ తాగో ఒక్క పొత్తురా. కింద క్లాస్. అరే శ్రావణ మాసం రా. అద్దురా. అరే అద్దురా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే ఎందుకు వేసినవరా బయటే నువ్వు? అయ్యో పైసలు లేవురా బాబు. అయ్యో 2 రూపాయలు ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు నువ్వు? నాకు ఇప్పుడు నాకు మందు కావాలి. ఏడికెళ్ళి వచ్చినవురా? నీతో పంచాయతీ ఏంటిరా? నాకు అవ్వని చెప్పకు, బండి పని నేను. నాకు పైసలు తెచ్చినాక బండి పోతారా? 2 రూపాయలు లేరా బాబు? 2 రూపాయలు లేవు, 2 రూపాయలు లేవు. నాకు బాగా కొనిచ్చినాక నువ్వు ఎటన్నా. అరే లేవురా, నాకు ఒక్క పొత్తురా. తాగి మొత్తం మాట్లాడా నేను. ఏమన్నా అబ్బాయి తాగుతుంది దగ్గర ఎందుకు ఆయన అంత వాసన వచ్చి పడవుతుంది ఆయన ఉండే. ఏం లేదురా, శ్రావణ మాసం అని ఒక పొద్దు పట్టిన గడక పూరం దగ్గర అవుతూనే ఒక గుడ్డ బిస్కెట్ తినబెట్టిన అంత కౌసు కౌసు చేసిండు. ఒకడేమో కలుతుంది అంటాడు, ఒకడేమో కలవదు అంటాడు. గీడ తాగుతాడు ఆపిండు. ఆడు ఆ మందు తీసుకొచ్చి మూతికాడ పెట్టిండు. అంత అంగి అంత వాసన వస్తుంది. ఇంటికి పోతే మా బాబు తోపు తోపు చంపుతుంది. అయితే కానీ గా పప్పు తెచ్చుకుని తిందాం పాయ్. మళ్ళా నువ్వు వేడికెళ్ళి దొరికినవురా. కౌసు తినరా అయ్యా అంటే మళ్ళీ ఎక్కువ పప్పు అంటే ఏందిరా? అట్లయితే నీ కరిపాకు పట్టుకొస్తా, నేను ఎక్కువ తెచ్చుకుంటా. ఒక 20 రూపాయలు లేవురా, పైసలు లేవురా. మా బాబు కొబ్బరికాయ ఏమని ఇచ్చిండ్రా పోడా? ఏం కాదు, పోయి తీసుకుంటా రేపు. మరి అరే కరిపాపేదే సరే గదే అంటున్నా. అదే ఎట్లా గోలిచ్చి మునుగుతారేమో కానీ అందులో దీనిలో ఇంట్లో దానిలో చూద్దాం. ఇది ఎక్కువ, ఇది కరిపప్పు, ఇది ఎక్కువ, ఇది కరిపప్పు, ఇది ఎక్కువ, ఇది కరిపప్పు. ఓకే. అరే ఈ పోరడే కరిపప్పు బతుకత్తా అన్నాడు. అటే వీకెండ్ ఆయన పైసలు తీసుకుని ఆడే పప్పు తినస్తుంది. ఇది కరిపప్పు, ఇది ఎక్కువ, ఇది కరిపప్పు. ఇక అన్న కరిపప్పు. ఏమాయరా అటే పోతుంది. దా కూర్చో.
వాసన మంచిగా వస్తుంది. ఏడర తెచ్చినవురా? ఏగా దుకాణంలో వచ్చేస్తాను. ఇంత గరం గరం ఉన్నాయి. మంచిగా ఉందా? నాకు అన్న ఇంకా దాంట్లో గుడ్డలు తెలియంది. దాంట్లో గుడ్డ వచ్చిందిరా. అయ్యో అన్న నీకు ఇచ్చింది ఎగ్ పఫ్, ఆల్రెడీ ఒక గుడ్డు తిన్నావు. అరే అబ్బాయి ఇది నువ్వే తిను. అబ్బాయి ఇవ్వలకి ఇవ్వదు. అరే మా అబ్బాయికి తెచ్చింది కాకపోతే ఈ చాపి తీసుకో, నేను పోతురా. తినిపోయి ఏ అబ్బాయి నేను తినరా. అబ్బాయి కర్రీ పఫ్ అని ఎగ్ పఫ్ తినిపించిండు. అక్కనే చెప్తాడు చెప్పాడు. ఎగ్ పఫ్కు మనమే పైసలు ఇచ్చినాం కాబట్టి ఇవ్వాలి. చెప్పురా తమ్మా. శ్రావణ మాసం అనుకుంటే కౌసు జోరి అమ్ముతుర్రా. ఏ చీపడా గట్ల తింటారా? అది తప్పు. దేవుడు కదా ఒక్క పొద్దు శ్రావణ మాసం. తెలిసింది తింటురుగా ఎగ్ పఫ్లు, కర్రీ పఫ్లు, చికెన్ పఫ్లు తెలుసు చూసినా. అరే అవ్వతో నీకెట్లా తెలుసురా? అరే అబ్బా ఇవ్వతో నాకు రా ప్లీజ్ రా. నీకెవరు చెప్పిర్రా? నాకు ఒక్కడికే కాదు ఊరంతా తెలుసు. ఆ అరసాడు గ్రూప్ లో పెట్టిండు, అందరు చూసి కావచ్చు. అరే అవ్వతుడు ఆడే చెప్పిండారా? అవ్వతుడు ఆయన నాడు గా గ్రూప్లో ఎందుకు పెట్టిండ్రా? మా అవ్వకు కూడా తెలిసిన వాటే. ఇక అమ్మ ఆల్రెడీ లోకల్ బండి తయారు పెట్టింది. నువ్వు పోతుంది ఉంటుంది కావచ్చు. సాప్ అవుతుంది ఇప్పుడు. సాప్ అవుతుంది. అవ్వతుడు నా పని అయినట్టు ఇయ్యాల. మా అవ్వ మొన్ననే ఇంటికి తాగిపోతే పొల్లు చంపింది. ఇప్పుడు కౌసిందా అని తెలిసింది అనుకో, ఇక నన్ను చంపుతుంది. ఇక కలాస్ నెల రోజులు బయటనే ఉండు, బయటనే తినడు.